రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ వర్గాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కించపరుస్తూ ఉన్న కార్టూన్ను వాట్సాప్ గ్రూపులో షేర్ చేసేందుకు జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ను సస్పెండ్ చేశారు. అధికారులు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవడంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీరియస్ అయ్యారు. వ్యంగ్యంగా ఉన్న కార్టూన్ను ఒక అధికారి షేర్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆది శ్రీనివాస్పై కార్టూన్ను ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోస్ట్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ వర్గాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కించపరుస్తూ ఉన్న కార్టూన్ను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినందుకు జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ను సస్పెండ్ చేశారు. అధికారులు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవడంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీరియస్ అయ్యారు. వ్యంగ్యంగా ఉన్న కార్టూన్ను ఒక అధికారి షేర్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆది శ్రీనివాస్పై కార్టూన్ను ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోస్ట్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్. రాజన్న సిరిసిల్ల రాజకీయాల్లో ఉత్కంఠ రేపే అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై ఒక కార్టూన్ అయితే మాత్రం ఒక ప్రభుత్వ అధికారి షేర్ చేయడంపై అయితే మాత్రం సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రవి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక రకమైన ఉద్రిక్తత అయితే చెలరేగిందని చెప్పవచ్చు. జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ సస్పెన్స్ కారణం ఏమిటంటే అసలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల వాట్సాప్ గ్రూప్ లో ఒక కార్టూన్ షేర్ చేయడము, ఆ కార్టూన్ లో స్థానిక వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ పై వ్యంగ్యంగా కించపరిచేలా ఉండడంతో ఇప్పుడు ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైందని అయితే చెప్పవచ్చు. ఈ వ్యవహారాన్ని ఒకసారి విశ్లేషిస్తే కనుక ఇది డిపిఆర్ఓ శ్రీధర్ చేసిన తప్పుకు శిక్ష అనుకోవాలా, లేదా కలెక్టర్ ప్రభుత్వ విప్ మధ్య కొనసాగుతున్న విభేదాల బారిన పడి ఓ డిపిఆర్ఓ బలి అయ్యారా అన్నది ఇప్పుడు జిల్లాలో అయితే హాట్ టాపిక్ గా అయితే మారిందని చెప్పవచ్చు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకి అనుకూలంగా ఆది శ్రీనివాస్ కి ప్రతికూలంగా ఉన్న ఈ కార్టూను ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోస్ట్ చేయించారనే అయితే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీంతో కలెక్టర్ ప్రభుత్వ విప్ మధ్య నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్న ఈ విభేదాలు తారాస్థాయికి అయితే చేరి మరోసారి తెరపైకి వచ్చి వార్తల్లో నిలుస్తున్నాయైతే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ సస్పెన్షన్ అంశంపై జిల్లా ఆఫీసర్స్ వర్గాలు మాత్రం ఇప్పుడు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ ప్రభుత్వ విప్ మధ్య వివాదాల్లో ఒక అధికారి అనవసరంగా బలయ్యాడా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ ఘటన రకరకాల చర్చలకైతే దారితీస్తుందని అయితే తెలుస్తోంది. కొంతమంది డిపిఆర్ఓ తప్పు చేశాడు కాబట్టి సస్పెన్షన్ సహజం అంటుండగా, మరికొందరు ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది, అసలు లక్ష్యం ఆది శ్రీనివాస్ ను అవమానపరచడం అని వాదిస్తున్నారు. దీనిపై మరో కోణం ఏమిటంటే గత కొంతకాలంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత జిల్లాలోనే వరుస అవమానాలకైతే గురవుతున్నారని, ప్రోటోకాల్ విషయంలో కూడా కలెక్టర్ తో విభేదాలు ఉన్నాయని ఇటీవల ఈ అంశం తెరపైకి వచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆ విభేదాల పరిణామమే
ఈ ఘటన అనే అనుమానాలు అయితే మరింత బలపడుతున్నాయి. మరోవైపు బీసీ నాయకుడు అయినటువంటి ఆది శ్రీనివాస్ పదే పదే కలెక్టర్ సందీప్ కుమార్ జా అవమానిస్తున్నారని నిరసిస్తూ ఈ రోజు బీసీ సంఘాలు అయితే ఆందోళనకు అయితే సిద్ధమైనట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఒక కార్టూన్ షేర్ చేయడం వల్ల ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదానికి అయితే దారితీస్తుంది. యావత్ జిల్లా రాజకీయ వర్గాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పరిణామాలన్నిటిని అయితే ఆసక్తిగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని అయితే ఇటు అధికారులతో పాటు అధికార పార్టీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.